జగదీప్ ధన్కడ్ని అర్జెంటుగా నిన్నటిదాకా తిట్టింది తిట్టకుండా తిట్టి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేటప్పటికి తాము ఆయన సమర్థిస్తూ మోడీ మీద ఉన్న వ్యతిరేకతని జగదీప్ ధన్కడ్ని అడ్డుపెట్టి చూసుకుంటున్నారు. అది బాగానే ఉంది. కాకపోతే ముందు ప్రతిపక్షానికి కావాల్సిన చేతనైతే దమ్ముంటే ఇప్పుడు తమ వైపు నుంచి అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవడం. క్రిందటిసారి ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు కూడా గెలవడానికి అవకాశం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి బలం లేదని. వాస్తవంగా ఇప్పుడు 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786. ఇందులో మెజార్టీకి అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలవాలంటే ఎన్డీఏ తరఫున 394 ఓట్లు కావాలి. అంటే లోక్సభ రాజ్యసభ ఎంపీలకు కలిపితేనే అదనమాట. ఇందులో లోక్సభలో ఎన్డీఏకి 293 మంది ఉన్నారు ఆల్రెడీ. రాజ్యసభలో 129 మంది బలం ఉంది. మొత్తంగా 422 మందితో అక్కడే అయిపోతుంది. కావాలంటే మధ్యలో ఇది ఈ 4 ఉన్నటువంటి వైసీపీ దగ్గర నుంచి అందరూ మద్దతు ఇచ్చేయడానికి ఇంకో 25-30 మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ ఎవరిని పెడితే వాళ్ళే ఉపరాష్ట్రపతి. కాకపోతే ఎవరు ఏంటి అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది.